హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మనకు ఏదైతే ఉన్నాయో రైతులకు పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి ప్రభుత్వం దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఏదైతే ఉన్నాయో రైతు భరోసా పథకానికి సంబంధించి 3 విడతల్లో నిధులు అనేది రిలీజ్ అయితే చేయనున్నారు కదా. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే గతంలోనే మనకు మొదటి విడత అనేది రిలీజ్ చేశారు 1 ఎకరం వరకు, తర్వాత 2 ఎకరాల వరకు రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారనమాట. ఇక మూడో విడతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇప్పటికే దాదాపు నెలన్నర గడుస్తుంది. ఇక ప్రభుత్వం చెప్పిన టైం అనేది ముగుస్తుంది. అయినప్పటికీ రైతులకు సంబంధించి 2 ఎకరాల మాత్రమే ఇవ్వడం జరిగింది. పంట వేసినా వేయకపోయినా, అదేవిధంగా సాగులో ఉన్న భూములకు అని చెప్పేసి 2 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారు. ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా రైతు భరోసా కొంతమంది ఇస్తారని చెప్తున్నారు, కొంతమంది ఇవ్వడం లేదని చెప్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది అనమాట. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అయితే ఉందన్నమాట. ఇక వ్యవసాయ రంగంలో యాంత్రీకరణతో ఉత్పాదక అనేది పెంచేందుకు గాను రైతులకు సాధికారత కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాంత్రీకరణ ఏదైతే ఉన్నాయో వీటిని సబ్సిడీ అంటే ఇక ఇందులో భాగంగానే SMM స్కీమ్ అనేది 50% సబ్సిడీతో ట్రాక్టర్లు అనేది ఇస్తారు. 100% ఇక సబ్సిడీతో డ్రోన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఎవరికి ఇస్తారు ఏంటి అనేది చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అంటే ప్రవేశపెట్టిన చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం యంత్రాలను దాదాపుగా 40 నుంచి 50% సబ్సిడీ ధరలో అందించడమే యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి. అయితే రైతులకు సంబంధించి పవర్ టిల్లర్లు అవసరం పడతాయి, రోటోవేటర్లు అవసరం పడుతున్నాయి, హార్వెస్టర్లు, అదేవిధంగా థ్రెషర్లు అవసరం పడుతున్నాయి, పురుగుల మందులు, స్ప్రేయర్లు, అదేవిధంగా ఇక ముఖ్యంగా మిల్లింగ్ యంత్రాలు, సీడ్ డ్రిల్స్, డ్రోన్స్లు, అదేవిధంగా ట్రాక్టర్తో నడిచే పనిముట్లు, 40 HP కెపాసిటీ గల 2 4 చక్ర ట్రాక్టర్లు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తారు. అదేవిధంగా SC ST చిన్న సన్నకారు మహిళల రైతులకు సంబంధించి వ్యవసాయ పరికరాల ఖర్చులో భాగంగా 50% సబ్సిడీ అనేది మనకు మిగిలిన రైతులకైతే దాదాపుగా 40% సబ్సిడీ అనేది ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి కస్టమ్స్, హైరింగు, అదేవిధంగా వ్యవసాయ యంత్రాల, బ్యాంకుల వ్యవసాయ పరికరాలు ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు వ్యయంలో భాగంగా 80% వరకు సబ్సిడీ అయితే ఇస్తారనమాట. రైతు సేవా కేంద్రాలు, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ ఉప మిషన్ ముఖ్య ఉద్దేశం అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని ఉపయోగించడం లేదంటే ప్రోత్సహించడం, అదేవిధంగా వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు కొనుగోలు చేయడానికి రైతులకు ఆర్థిక సాయం అనేది అధిక విలువలు, హైటెక్ వ్యవసాయ పరికరాల కోసం కేంద్రాలను ఏర్పాటు అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి SMM ఏదైతే ఉన్నాయో పథకంలో భాగంగా SMAM స్కీమ్లో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి దాదాపుగా డ్రోన్ గరిష్టంగా 10 లక్షల వరకు అయితే ఉంటే సబ్సిడీ 100% కూడా అందిస్తున్నారు. రైతులు పొలాల్లో ప్రదర్శన నిర్వహించడానికి FOలు వ్యవసాయ డ్రోన్లు 70% ఆర్థిక అంటే ఇవ్వడం జరుగుతుంది లోన్ రూపంలో కావచ్చు. అదేవిధంగా రైతులకు అద్దె ప్రతిభకు 40% కూడా గ్రాండ్ల రూపంలో 4 లక్షల వరకు ఆర్థిక సాయం అయితే అందిస్తామని చెప్పారు. అదేవిధంగా అంటే ఒక్క సన్నకారు రైతులకే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగలు, మహిళలు వీరందరికీ కూడా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే కేంద్రం నుంచి వచ్చిన పథకం. భారతదేశంలో శాశ్వత నివాసం అయి ఉండాలి, 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారికి వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. దరఖాస్తుదారుడు గత 7 ఏళ్ల ట్రాక్టర్ సబ్సిడీ అనేది ఒకసారి కూడా పొంది ఉండకూడదు అనమాట. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో వచ్చేసి డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ద మెకనైజేషన్ టెక్నాలజీని GDPT అనే వెబ్సైట్లోకి వెళ్ళి
అందులో మనం దరఖాస్తు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కావాల్సిన పత్రాలు ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫీల్డ్ సర్టిఫికేటు, ఫోటో కాపీ, బ్యాంక్ పాస్ పుస్తకం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం అన్నమాట. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇటీవల కాలంలో తెలియజేసింది కదా. సో ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి కొంతమందికి వచ్చాయంటున్నారు, కొంతమందికి రాలేదంటున్నారు. ఇక అదేవిధంగా ప్రభుత్వం రిలీజ్ చేసిన 2 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా అనేది రాలేదని చెప్తున్నారు అనమాట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి 1, 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా విడతల వారీగా ప్రభుత్వం నుంచి రైతు భరోసా అనేది అందజేస్తూ ఉన్నారన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే నీళ్ళ కొరత వల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పటికే ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 1500 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి నిధులు అనేది వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏదైతే ఉన్నాయో పంట పెట్టుబడి సాయం అనేది పిలవడం అయితే జరుగుతుంది కదా. ఈ సాయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎప్పటి వరకు జమ చేస్తారంటే మే 21వ తారీఖు వరకు లోపు మనకు రైతు భరోసా అనేది అకౌంట్లో 5 ఎకరాలు ఉన్న రైతులకు ఈ డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో వస్తాయా రావా మరి ఆ టైం వరకు అంటే ఇప్పుడు ఒక లేటెస్ట్గా మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. ఆర్బీఐకి సంబంధించి ఇండెంట్గా పెట్టినటువంటి తెలంగాణ సర్కార్ ఈ దఫా 2000 కోట్లు భారీగా పెరుగుతున్న భారం అన్నమాట. సో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఏం చేసిందంటే అప్పులకు రెడీ అయిపోయింది అనమాట. ఇక ఆర్బీఐ బాండ్ల వేలంలో పాల్గొని దాదాపు 2000 కోట్ల రూపాయలను ముఖ్యంగా అప్పు తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఇండెంట్ పెట్టిందనమాట. వచ్చే మంగళవారం ఆర్బీఐ నిర్వహించేటువంటి ఈ వేలం ద్వారానే ఈ యొక్క ముఖ్యంగా రుణాన్ని సేకరించనుందనమాట. 7.54% వడ్డీ వార్షిక రేట్ అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు పంట పెట్టుబడి సాయం రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. సో అందుకనే నిధులు అనేది ప్రభుత్వం ఏర్పాటుకు భాగంగా సిద్ధం చేసినట్లు ప్రతిపాదనలు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందిన వెంటనే ఈ రైతు భరోసా పైసలు అనేది కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొక్కలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, ఇక ఏదైతే వరి కావచ్చు, ఇవి కొనుగోలు జరుగుతలేదని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. సో అటువంటి వారు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనుగోలు అనేది ఆగిపోతుంది, అకాల వర్షాలు పంట నష్ట పరిహారం కూడా అందించాలని రైతులు అయితే కోరుతున్నారు అన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా అనేది వెంటనే 5 ఎకరాల వరకు, అదేవిధంగా 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరుతున్నారు ప్రభుత్వాన్ని. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపైన అధికారికంగా మనకు క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల చివరాఖరి వరకు మనకు రైతులకు రైతు భరోసా ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట.